గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆధారాలతో సహా ఏసీడీ కోర్టుకు సమర్పించారు. యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా పలు మీడియా ఛానళ్ల ఇంటర్వ్యూలలో లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సీఐడీ ఆరోపిస్తోంది. కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటోంది. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించడంతో పాటు రిమాండ్ విధించడం తప్పని లోకేష్ వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. ఏసీపీ కోర్టు న్యాయమూర్తికి దురుద్దేశాలని ఆపాదించే విధంగా లోకేష్ వ్యాఖ్యలున్నాయంటూ మెమోలో ప్రస్తావించారు. చంద్రబాబు కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, కోర్టు ఆదేశాలను ధిక్కరించేలా లోకేష్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ పిటిషన్లో పేర్కొంది సీఐడీ. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని, లోకేష్ బహిరంగంగా వ్యాఖ్యలు చేశారని తెలిపింది. చంద్రబాబుకి రిమాండ్ విధించడం తప్పని లోకేష్ అన్నట్లు పిటిషన్లో పేర్కొంది సీఐడీ. ఏసీపీ న్యాయమూర్తికి దురుద్దేశాలను ఆపాదించే విధంగా లోకేష్ వ్యాఖ్యలున్నాయంటూ మెమోలో పేర్కొన్నారు సీఐడీ అధికారులు. అధికారులు 164 సిఆర్పీసీ కింద వాంగ్మూలం ఎలా ఇస్తారని, రెడ్ బుక్ లో పేర్లు రికార్డు చేశారని, తమ ప్రభుత్వం వస్తే వారి సంగతి తేలుస్తానంటూ లోకేష్ హెచ్చరించారంటోంది సీఐడీ. 164 సిఆర్పీసీ కింద వాంగ్మూలం నమోదు చేయడం న్యాయ విచారణ ప్రక్రియలో భాగమంటున్నారు. దీన్ని కూడా లోకేష్ తప్పుపట్టడం సరికాదంటున్నారు. సాక్షులను బెదిరించి కేసు దర్యాప్తును పక్కదారి పట్టించాలని లోకేష్ ఉద్దేశంగా ఉందని సీఐడీ మెమోలో పేర్కొంది. గతంలో లోకేష్ కి జారీ చేసిన 41A నోటీసుల్లో పేర్కొన్న షరతులకి విరుద్ధమంటోంది సీఐడీ.